అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 28 రివ్యూకి స్వాగతం. సో బిగ్ బాస్ సండే ఫండే ఎపిసోడ్ని కూడా కొంచెం నిన్న ఎక్కువ ఇష్యూస్ మాట్లాడలేదు కాబట్టి ఈరోజు కూడా ఇష్యూస్ మాట్లాడదాం అన్నట్టు ఎక్కువ ఫన్ పెట్టకుండా కొంచెం టాస్క్ అవన్నీ పెట్టి ఏమంటారు కొంచెం ప్యాక్ చేశారు అలాగా. సో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎంతో కొంచెం ట్రై చేశారు అనిపించింది. సంజన గారికి డ్యామేజ్ చేసింది కొంచెం కంట్రోల్ చేయాలి అన్నట్టు. సో ఎపిసోడ్ స్టార్ట్ అవడమే వచ్చిన ఆడియన్స్లో ఒకరితో కొంచెం అది ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. ఆయన అంత ఎంతూజియాస్తం అసలు సంజన గారు ఇచ్చే కంటెంట్ సూపర్ ఉంటుందండి అని చెప్పేసి అన్నమాట కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పినట్టు అనిపించింది. కానీ మీరు ఏం పోర్ట్రే చేయాలంటే సంజన గారు చేసేది దొంగతనాలు అందరికీ బ్యాడ్గానే కాదు, కొంతమందికి అది కంటెంట్గా కూడా అనిపిస్తుందని మీరు చెప్పాలనుకున్నారు. సో అది మీరు ఎపిసోడ్లో పెట్టారు ఆ క్లిప్. సో ఓకే, సో మీ సైడ్ నుంచి అది కూడా కంటెంట్ అన్నట్టు మీరు చెప్పాలనుకున్నారు. నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళారు నాగార్జున గారు. వెళ్ళిన తర్వాత హరీష్ గారికి ఒక కొంచెం ఏమంటారు ఒక ఫేక్ హోప్ ఇచ్చినట్టు అనిపించింది. ఆయనకి వెళ్ళి నిన్న మన టెనెంట్స్ అడిగినట్టు మాలో ఒకరిని ఓనర్ చేయండి అన్నప్పుడు హరీష్ గారు పేరు చెప్పారు కాబట్టి బిగ్ బాస్ కూడా ఒప్పుకున్నారు హరీష్ గారిని ఓనర్గా చేయడానికి అన్నట్టు. ఆయన ఓనర్ సంజన గారిని టెనెంట్ కింద కన్వర్ట్ చేసాం అనేది చెప్పారు. సో దాంతో నిన్న సేమ్ ఫ్లోరా గారికి మీరు నెక్స్ట్ 2 వీక్స్ నామినేట్ అయ్యారు అని చెప్పి సేఫ్ అయితే అన్న పాయింట్ చెప్పకపోవడం, ఇక్కడ కూడా మీరు రేపటి నుంచి మీరు ఓనరు మీరు సేవ్ అయితే అన్న పాయింట్ చెప్పలేదు. సో అది కొంచెం ఏదైనా ఫేక్ హోప్ ఇచ్చిందా హరీష్ గారికి అనిపించింది. కానీ ఓకే, ఆ సస్పెన్స్ ఉంచాలి కాబట్టి మీరు అలా చెప్పారు. నెక్స్ట్ సేవింగ్స్ జరిగాయి. తర్వాత ఇప్పుడు మన నాగార్జున గారు ఏమన్నారంటే ఓకే మీకు సిల్వర్ స్టార్స్ ఇచ్చాం కాబట్టి మీరు ఇచ్చిన తర్వాత నుంచి మీ మైండ్ సెట్ ఎలా మారింది అంటే మీరు నెక్స్ట్ గేమ్ని ఎలా చూడబోతున్నారు అనేది మేము చూడాలనుకుంటున్నాం. సో మీకు చిన్న చిన్న టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్లో మీరు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి మీరు చేంజ్ అవుతున్నారా లేదా అనేది మేము అర్థం చేసుకుంటాం అన్నట్టు అన్నారు. సో ఫస్ట్ ఎవరికంటే మన సుమన్ గారికిను రాము గారికి టాస్క్ ఇచ్చింది ఏంటంటే మీరు చాలా సేఫ్ ఆడుతున్నారు, ఎక్కడ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ చేసి వాళ్ళతో గొడవ కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఇష్యూస్ కానీ చెప్పట్లేదు. సో ఈరోజు మేము ఆ ఛాన్స్ ఇస్తున్నాము, మీరు అలా ఛాన్స్ తీసుకుని మీరు వాళ్ళ మీద ఉన్న ఇష్యూస్ చెప్పాలి అని చెప్పారు. సో రాముని ఏమన్నారంటే రాము నువ్వే ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుంటే రాము ఏమో మన సంజన గారిని, ఫ్లోరా, హరీష్ గారిని, శ్రీజని సెలెక్ట్ చేసుకున్నారు. సో శ్రీజతో వచ్చిన ఇష్యూ ఏంటంటే ఏదైనా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి కానీ చాలా ల్యాగ్గా అంటే చాలా సాగదీసేస్తారు ఆ కాన్వర్జేషన్ని అన్నట్టు రాము చెప్పారు. సో అది కరెక్టే, ఎందుకంటే శ్రీజ ఒకే పాయింట్ని రిపీటెడ్గా చెప్పి తన పాయింట్ని ఒప్పుకునేంత వరకు ఆ కాన్వర్జేషన్ని ఎండ్ వరకు లాగుతూనే ఉంటారు. అదే కొంచెం ఏమంటారు ఒక మైనస్ కూడా మనం కూడా మాట్లాడుకున్నట్టు. కాన్వర్జేషన్ ఎండ్ చేయాలి అన్న మోటో ఎప్పుడూ శ్రీజలో కనిపించదు నాకు. ఆ డిస్కషన్ జరుగుతున్నంతసేపు కెమెరా నా మీద ఉంటుంది కాబట్టి సో నేను నా పాయింట్ నేను చెప్తూనే ఉండాలి, అది కన్విన్సింగ్గా నాకు అనిపించే వరకు నేను మాట్లాడాలి అన్నట్టు కొంచెం సాగదీస్తారు. సో అదే పాయింట్ రాము చెప్పారు, ఇట్స్ అ గుడ్ పాయింట్. తర్వాత హరీష్ గారితో ఏమో పాయింట్స్ చాలా వ్యాలిడ్గా చెప్పేవారు కానీ ఆయన అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు ఉంటారు, పక్క వాళ్ళు చెప్పేది వినరు అన్నారు. సో అది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది. ఆయన ఒక కైండ్ ఆఫ్ సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు. సో నేను చెప్పిందే కరెక్ట్, నేను చూసిన విధంగానే అందరూ చూస్తున్నారు అనే ఒక కైండ్ ఆఫ్ భ్రమలో ఆయన ఉన్నారు. సో దానివల్లే ఆయన గేమ్ కూడా ఎఫెక్ట్ అయింది. సో దానివల్లే ఈరోజు ఆయన ఎలిమినేట్ కూడా అయ్యారు. సో అదే, సో బిగ్గెస్ట్ మైనస్ ఆయనలో ఉన్నది అదే. సో అదే చెప్పారు. అండ్ సంజన గారిది ఆల్మోస్ట్ సంజన గారు అన్ని విషయాలు రాముకు నచ్చవు, దట్ దొంగతనాల విషయాలు కానీ. అండ్ ఒకటి పర్సనల్గా ఎఫెక్ట్ అయిన విషయం కూడా రాము చెప్పారు ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు అన్నట్టు కైండ్ ఆఫ్ ఆ డైలాగ్స్ ఏదైతే సంజన గారు అన్నారో అది నేను చాలా పర్సనల్గా హర్ట్ అయ్యాను అన్నారు. సో దానికి మన నాగార్జున గారు వీడియో వేసి మరి దాన్ని లేదమ్మా సంజన గారు అలా అని చెప్పలేదని చెప్పి దానికి క్లారిటీ ఇచ్చారు. ఓకే, అంటే సంజన గారు మెయిన్ మన ఆ రోజు మాట్లాడుకుంది కూడా సంజన గారికి ఆ మాటకి అర్థం మీరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది కొంచెం రాంగ్గా వెళ్తుంది అని చెప్పేసి అక్కడ రాము అండ్ సుమన్ గారు మీరు అనేది కరెక్ట్ కాదమ్మా అని చెప్తున్నా ఈవిడ నాకు మీరు తెలుగు నేర్పించద్దు అనే లెవెల్లో ఆవిడ వాదించారు. కానీ ఆవిడ అది చేయకుండా ఓకే మీకు అలాగ బాధ అనిపిస్తుంది, నేను అన్నమాట మీకు కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది అంటే సారీ అని చెప్పి మూవ్ ఆన్ అవ్వాల్సింది. నాగార్జున గారు కూడా చెప్పింది అదే, మీరు ఒకరికి ఏదైనా అన్నప్పుడు వాళ్ళు అది తీసుకోలేకపోతున్నాను అని చెప్తున్నప్పుడు మీరు దాన్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా దాన్ని అఫెన్సివ్గాను హర్టింగ్గాను తీసుకుంటారు తప్ప దానివల్ల పాయింట్ ఏం ప్రూవ్ అవ్వదు అనేది చెప్పారు. సో ఈరోజు మీరు
ఫస్ట్ ఆ పాయింట్ చెప్పి తర్వాత ఆవిడ చెప్పింది తప్పు కాదమ్మా, ఆవిడ ఏదో ఇలాగ నువ్వు ఓపిక లేదు, నీకు ఓపిక ఉన్న ప్లేస్ నుంచి రావాలి అన్నట్టు చెప్పారు అని చెప్పి అది సెకండ్ చెప్పాల్సింది. కానీ మీరు ఫస్టే రాము దగ్గరికి వెళ్ళి అసలు సంజన గారు ఒపీనియన్ అది కాదు అని చెప్పి ఫస్టే మీరు దాని క్లారిటీ ఇవ్వడంతో ఇంకా రాము కూడా కొంచెం బ్యాక్ ఫుట్కి వెళ్ళారు. అంటే నేను ఇప్పుడు దీనికి కోప్పడడం తప్ప అన్నట్టు తనకు అనిపించిందేమో అని నాకు అనిపించింది. సో అది సో కొంచెం అక్కడ నాగార్జున గారు ఆ పాయింట్ పెట్టేటప్పుడు ఫస్ట్ సంజన గారిని కొంచెం మందలించి తర్వాత ఈ పాయింట్ చెప్తే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది. ఓకే, కానీ ఏంటి పర్సెప్షన్ ఏంటి అనేది ప్రాపర్గా చెప్పారు. తర్వాత మన ఫ్లోరా గారిది వచ్చేటప్పటికి ఆవిడకున్న బ్యాక్ లాష్ లేకపోతే మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఆవిడలో నచ్చని మేజర్ పాయింట్ ఏంటంటే ఆవిడ కొంచెం సంజన గారిని ఫాలో అవుతున్నారు. సంజన గారు చేసే బ్యాడ్లో అంటే బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఆ దొంగతనాలు ప్లానింగ్లో వాటిలో ఆవిడ ఉంటున్నారు, ఆవిడకి తెలుస్తున్నాయి. తెలిసినా ఆవిడ ఒక స్టాండ్ తీసుకుని దాని నుంచి బయటకు రాకుండా ఆవిడకి హెల్ప్ చేయడానికో లేకపోతే ఆవిడకి అసిస్టెన్స్ కింద చేస్తున్నారు అనేది కొంచెం ఆ పాయింట్లో కొంచెం ఫ్లోరా గారి మీద అందరికీ కొంచెం కోపం వస్తుంది. ఇదే శ్రీజతో రాము ఆ మాట్లాడిన టైంలో వీడియో ఇచ్చి చూపించారు. అంటే శ్రీజ కొంచెం అందరినీ ఈజీగా జడ్జ్ చేసేస్తుంది అని రాము అనగానే, సో జడ్జ్ కాదు, ఆ శ్రీజ చెప్పిన పాయింట్స్ పక్క వాళ్ళకి కొంచెం ఏమంటారు కొంచెం పాజిటివ్గా కూడా అవ్వచ్చు కదా. సో తన మైండ్లో ఉన్నది చెప్తుంది, దానివల్ల పక్క వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ అవుతారనే మోటోతో కూడా చెప్పుండొచ్చు కదా శ్రీజ అన్నట్టు ప్రూవ్ చేయడానికి శ్రీజ అండ్ ఫ్లోరా గారు కూర్చుని సంజన గారికి మీరు ఒక అసిస్టెంట్ లాగా ఒక సర్వెంట్ లాగా అనిపిస్తున్నారు అనేది డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ వీడియోస్ చూపించారు. ఆ వీడియోస్ చూపించిన తర్వాత కూడా మోస్ట్లీ అందరూ అడిగి మనం ఎవరో రాము కూడా ఒప్పుకున్నాడు, అంటే మాకు అది శ్రీజ అనేది కరెక్టే అనిపించింది అని చెప్పి. మా అందరికీ ఉన్న ప్రాబ్లం కూడా ఫ్లోరా గారితో ఉన్న ప్రాబ్లం అదే, మేజర్లీ సంజన గారి విషయంలోనే ఫ్లోరా గారితో ప్రాబ్లం ఉన్నాయి చాలా మందికి. సో అక్కడ రాము పాయింట్స్ చెప్పారు, అక్కడ అది సెటిల్ అయిపోయింది. మధ్యలో సంజన గారు చెప్పిన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే దానికి మల్టిపుల్ బర్నీ గారిని ఇమాన్యుల్ని వీళ్ళు అడిగారు. సో వాళ్ళు కూడా అదే చెప్పారు, ఆవిడకి ఆ టైంకి ఆ డీగ్రేడ్ చేయాలనే మోటో అయితే లేకపోతే రాముని ఏదో నువ్వు ఏదో ఊరి నుంచి వచ్చావు నేను సిటీ నుంచి వచ్చా అన్న డీగ్రేడ్ చేయాలి అనే మోటో అయితే లేదు. కానీ ఆవిడకి అది అర్థం కాక నేను అనేది కరెక్టే కదా అని చెప్పేసి ఆవిడ స్టాండ్ తీసుకున్నారు. మేము తర్వాత వెళ్ళి చెప్పాము, ఆవిడ వెళ్ళి ఇమాన్యుల్ని అడిగారంట, ఏంటి ఆ వర్డ్ అంత తప్ప అని చెప్పి అడిగితే ఇమాన్యుల్ చెప్పారంట, లేదు కానీ తను అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి తనకి వెళ్ళి మీరు కొంచెం అలా కాదు అలా అనలేదని మీరు చెప్తే బాగుంటుంది అన్నట్టు ఇమాన్యుల్ చెప్పారంట. సో అది సో ఆవిడ నాకంతా తెలుసు నేను మాట్లాడేది కరెక్టే అని చెప్పి అంత స్ట్రాంగ్గా చెప్పకుండా కొంచెం ఎవరైనా హర్ట్ అవుతున్నప్పుడు ఒక బ్యాక్ స్టెప్ తీసుకోవడం మంచిది. సో అది అక్కడ రాముది అయిపోయిన తర్వాత సుమన్ గారిని అన్నారు. సుమన్ గారికి ఆప్షన్ ఇవ్వలేదు. సుమన్ గారిని ఏమన్నా అంటే మేమే చెప్తాం, ఎవరెవరు ఏమంటారు ఎవరెవరి గురించి మేము అడిగితే వాళ్ళ గురించి మీరు చెప్పండి అన్నప్పుడు బర్నీ గారి గురించి అడిగారు. బర్నీ గారి గురించి అడిగితే మీరు చాలా సేఫ్ ఆడుతున్నారండి, ఆయన చాలా ఇమోషన్స్లో కొంచెం ఇమోషన్స్లో ఆయన కొంచెం బుర్ర సరిగ్గా వాడట్లేదు, ఆయన బ్రెయిన్ సరిగ్గా యూస్ చేయట్లేదు, బాగా ఎమోషనల్ అయిపోతున్నారు, ప్లస్ కొంచెం సేఫ్ ఆడుతున్నారు అన్నట్టు సమయం చెప్పారు. నాగార్జున గారు మీరు అసలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారండి అని చెప్పి సుమన్ గారికి చెప్పారు. తర్వాత మన బర్నీ గారి పాయింట్లో నాకు కొంచెం ఏమనిపించింది అంటే ఆయన సేఫ్ ఆడుతున్నారు అనే దానికన్నా అదే మంచిగా ఉన్నారు. సో సేఫ్ ఆడుతున్నారు అంటే సేఫ్ ఆడే వాళ్ళైతే తనుజ చెప్పగానే సరే రీతుకు చేస్తా అలా ఉండొచ్చు, కానీ ఆయన స్టాండ్స్ ఆయన తీసుకుంటున్నారు కదా. సేఫ్ ఆడడం అంటే మళ్ళీ ఎక్కడ బ్యాడ్ అవుతాము అని చెప్పేసి ఆయనకు అనిపించిందో లేకపోతే ఆయనకి నచ్చని వ్యక్తులకి ఏదో ఫేవర్ చేసేడాలు అవి ఏం చేయలేదు కదా. ఆయన సేఫ్ ఆయన ఆడుకుంటున్నారన్నా ఆయనకి ఎవరు నచ్చారు, ఆయన ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే ముందుకెళ్తున్నారు. సో సేఫ్ ఆడుతున్నారు అనేది అంత కరెక్ట్ పాయింట్ కాదేమో అని నాకు అనిపించింది, కానీ చూడాలి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనకి ఇంకా తెలుస్తుంది. ఇంకా సుమన్ గారిని ఎవరి గురించి అడిగారంటే మన కళ్యాణ్ గురించి అడిగినప్పుడైతే అసలు కళ్యాణ్లో ఎలాంటి నెగిటివ్స్ లేవు అని చెప్పేసి అన్నారు. నాగార్జున గారు ఇక్కడ కొంచెం నాకు ఈ ఎపిసోడ్లో కొంచెం ఎందుకు కళ్యాణ్ మోరల్ కొంచెం డౌన్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా అంటే, ఇక్కడ సుమన్ గారు అసలు నెగిటివ్స్ లేవనగానే అంటే అసలు కళ్యాణ్లో ఏమీ లేదా అన్నట్టు చెప్పడం. తర్వాత గేమ్స్ గురించి అది కూడా డిస్కస్ చేద్దామండి. అక్కడ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ మధ్య గేమ్ జరిగింది, దాంట్లో కూడా కొంచెం ఎందుకో కళ్యాణ్ మొరల్ డౌన్ చేశారా అన్నట్టు అనిపించింది నాకు. మీకేమనిపించిందో మీరు చెప్పండి. అండ్ తర్వాత మనకి
ఇంకా తనుజ గురించి అడిగితే తిని ఏడుస్తూనే ఉంటారండి ఎప్పుడు. మరి ఆ, అదే ప్రాబ్లము, ఏడుస్తూ ఏ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అంటే సుమన్ గారు తనుజ గురించి చెప్తున్నారు, ఇదంతా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేసేయాలి, ఒక చిన్న పాయింట్ని కూడా ఆర్గ్యుమెంట్గా కన్వర్ట్ చేసేస్తున్నారు. సో అది నాకు నచ్చట్లేదు, తనుజలో ప్రతిదానికి ఏడ్ చేస్తున్నారు అని చెప్పారు. అది కరెక్ట్ పాయింట్. రీతు ఏమో మాతో ఎక్కువ బాండింగ్ ఉండట్లేదు, అన్నయ్య అన్నయ్య నాతో ఉండేది, కానీ ఇప్పుడు ఆ బాండింగ్ అనేది లేదు, మన పవన్తో ఎక్కువసేపు ఉంటున్నారు అనగానే నాగార్జున గారు మరి మీ అన్నయ్యని కొంచెం చూసుకోమ్మా రీతు అని చెప్పి అనగానే రీతు నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి, అసలు నామినేషన్లో ఆయన పెట్టిన పాయింట్లకి మాకు మతిపోయిందండి. అసలు ఆ అన్న తర్వాత నేనే ఇంకా అన్నయ్యని ఎలా మాట్లాడతాను అని చెప్పేసి అనగానే సుమన్ గారు ఇంకా ఆయనకి ఏమనలేరు కదా, ఆ పాయింట్స్ అలా ఉన్నాయి, ఆ రోజు మనమే అన్నాం అసలు ఆ పాయింట్లు ఏంటండి, ఆ డిఫెండ్ చేసుకోవడం ఏంటనేది. సో తర్వాత ఆయన రీతువే కవర్ చేసుకుంటూ లేదండి అన్నయ్యతో కామెడీ అనేది ఎప్పుడు నడిచేదే అని చెప్పేసి రీతు కొంచెం కవర్ చేసి ఓకే మేము మళ్ళీ మేము కలిసి మేము స్కెచ్ చేసుకుంటాంలేండి అని చెప్పేసి దాన్ని చెప్పారు. సో అలా సుమన్ గారు కూడా చెప్పింది, నాగార్జున గారు ఓకే చెప్పారు. కానీ ఇక్కడెక్కడ నాకు వీళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టాల్సిన పాయింట్స్. సో ఓకే, సో వాళ్ళ పర్సెప్షన్ చెప్పారు, అవి తప్పేం కాదు, అంటే వాళ్ళు భయపడి తప్పు చెప్పేశారంటే అలా ఏం లేదు, వాళ్ళ మనసులో ఏముంది మనం చూసేదే చెప్పారు. సో ఐఎమ్ హ్యాపీ, రాము అండ్ సుమన్ టాస్క్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి మనకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే నెక్స్ట్ తర్వాత రీతు అండ్ సంజన గారు గేమ్ ఒకటి పెట్టారు, సో అది ఫిజికల్ టాస్క్ పెట్టారు. సో మన నాగార్జున గారు చెప్పింది ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు కానీ మీరు గేమ్స్లో గెలవలేకపోతున్నారు, ఎఫర్ట్స్ బాగున్నాయి కానీ గెలవలేకపోతున్నారు అని చెప్పారు. కానీ అదే ఎఫర్ట్స్ వరకు చూస్తే ఓకే, సంజన గారు ఎఫర్ట్స్ పెడుతున్నారు, రీతు పెడుతున్నారు, కానీ ఫిజికల్ గేమ్స్ వాటిలో చూస్తే రీతు ఇస్ వే హెడ్. అసలు సంజన గారికి రీతుకి అసలు సంబంధమే లేదు ఆ ఎఫర్ట్స్లో కానీ గేమ్ ఆడిన విధానాల్లో కానీ. రీతు ఫిజికల్ టాస్క్ల్లో సంజన గారితో పోలిస్తే చాలా బెటర్. ఆల్మోస్ట్ సంజన గారు కూడా అదే అన్నారు, ఆ టాస్క్ చెప్పగానే సంజన గారు లేచి 3 సంజనాలు కావాలండి రీతుని ఓడించాలంటే అన్నట్టు ఆవిడ లేచి వెళ్ళారు. అక్కడ కొంచెం సంజన గారు ఓడిపోయారు. కానీ సంజన గారితో నచ్చింది ఏంటంటే ఒక టాస్క్ నడుస్తుంది, మీరు కూడా ఒక ఆ రీతుని తోసేటప్పుడు రీతు కింద పడినప్పుడు మీరు కూడా తల మీద పుష్ చేయడానికి ట్రై చేశారు. అది హీట్ ఆఫ్ ది గేమ్లో జరుగుతుంటాయి, అది మీరు సడన్గా మీరు అది డ్రాప్ చేసేసి తను నన్ను కొట్టేస్తుందండి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఆ బ్లేమింగ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అనవసరం కదా, ఆ గేమ్ అనేక ఆ ఫిజికల్ టాస్క్లు అన్నప్పుడు ఆ దెబ్బలు అనేవి కామన్ జరుగుతూ ఉంటాయి, దాన్ని మీరు అదొక బ్లేమ్ గేమ్ కింద ఆడడం అనేది అంత కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో అది మీరు కొంచెం చూసుకోవాలి. ప్రతిసారి ఏమంటారు మీరు ఆ పక్క వాళ్ళు ఇది చేస్తున్నారు 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 పదే పదే చెప్తే పక్క వాళ్ళు తప్పు అనేసుకుంటారు అన్నట్టయితే ఆలోచించొద్దు. అక్కడ జరిగే గేమ్ బట్టి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా పీపుల్ జడ్జ్ చేస్తారు, అది మీరు చూసుకోవాలి. సో అది ఆ టాస్క్ అయింది, దాంట్లో రీతు గెలిచారు. తర్వాత మళ్ళీ పవన్ అండ్ కళ్యాణ్ని పిలిచారు. పవన్ అండ్ కళ్యాణ్ పిలిచినప్పుడు ఫస్ట్ 3 గేమ్స్ పెట్టారు. 3 గేమ్స్లో ఫస్ట్ గేమ్లో 3 మూవ్స్లో ఒక ట్రయాంగిల్ని అప్సైడ్ డౌన్ చేయాలి. దాంట్లో అసలు మన ఎవరు పవన్ అయితే రాంగ్ చేశాడు, అంటే ఒక అప్సైడ్ డౌన్ చేయకుండా సైడ్ యాంగిల్లోకి మార్చేశాడు. సో నాగార్జున గారు అదేంటి అలా మార్చాను, కానీ మన కళ్యాణ్ ఏమో 4 మూవ్స్తో చేశారు. సో ఫస్ట్ దాంట్లో వాళ్ళు అడిగింది చేశారు, కానీ వాళ్ళు అన్నదానికన్నా ఒక మూవ్తో ఎక్కువ కళ్యాణ్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇద్దరు 4 చేశారు, కానీ నాగార్జున గారు ఇంకా చెప్పకముందే కళ్యాణ్ ఇదిగోండి 5th అని చెప్పేసి కళ్యాణ్ 5th కూడా చేశాడు. లాస్ట్ దాంట్లో మన పవన్ అది ప్రాపర్గా ఆడేశాడు, అంటే ఎస్కేప్ చేయాలి, ర్యాబిట్ని క్యారెట్ని పెట్టారు, ఒక మేజ్ ఇచ్చారు, మేజ్లో డ్రా చేసి ఏది వే అవుట్ అని చెప్పేసి డ్రా చేయాలి, అది పవన్ బాగా ఆడారు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఫస్ట్ 2 గేమ్స్లో కళ్యాణ్ ఆల్మోస్ట్ గెలిచాడు. సో ఒక టాస్క్ ప్రాపర్గా గెలిచేశాడు, ఆ టాస్క్ అతనికి బాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారో మీకు అర్థమవుతుందా, కళ్యాణ్ బుర్ర వాడాలి అని చెప్పేసి అలా చెప్పడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాల. 2 టాస్క్ ఇతను కూడా కొంచెం బెటర్ పర్ఫామ్ చేశాడు కదా. లాస్ట్ టాస్క్లో అవుట్ రైట్ ఓడిపోయాడు అని చెప్పేసి ఒక టాస్క్ ఓడిపోయినందుకు మీరు బుర్ర వాడాలి, ఎక్కడ ల్యాక్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది కదా, కళ్యాణ్ బుర్ర వాడాలి అని చెప్పడం అనేది కొంచెం ఒకలా అనిపించింది. సో పవన్ కూడా చెప్పుండొచ్చు, మీరు కూడా బుర్ర యూజ్ చేయాలి, మీ ముగ్గురు ఇలా ఆడుతున్నారని. కానీ కొంచెం కళ్యాణ్ ఎందుకు కొంచెం
మోరల్ డౌన్ అవుతుందేమో కళ్యాణ్కి అని అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు. సో అది కూడా జరిగింది. మధ్యలో ఏమో ఒకటి మిస్ అయింది ఏంటంటే, మన శ్రీజ అండ్ దివ్య అని ఇమిటేషన్ టాస్క్ ఇచ్చారు. ఇమిటేషన్ టాస్క్లో మన శ్రీజ ఏమో సుమన్ గారు చేసిన ఏమంటారు ఆరెంజెస్ అండ్ మీరు నన్ను కొంచెం నేనేదో పర్మిషన్ అడిగితే మీరు త్వరగా పర్మిషన్ ఇవ్వలేదండి, వెంటనే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఏదో సిల్లీ రీజన్స్ చెప్పారు కదా స్టార్టింగ్లో, ఆ వాటిని ఇమిటేట్ చేశారు. శ్రీజ ఈజ్ నాట్ ఇమిటేటింగ్. శ్రీజకి ఇమిటేషన్ అంటే అర్థం కదా. శ్రీజ తను వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అని మాటల్లో చెప్తున్నారు. ఇలా చేస్తారండి, ఇలా చేస్తారండి అని చెప్పారు. అది ఇమిటేట్ చేయాల. దివ్య కొంచెం ట్రై చేశారు, భరణి గారి దగ్గర ట్రై చేశారు, కొంచెం మిర్రర్ దగ్గరికి వచ్చి సర్దుకుండా ఉంటారు ఎప్పుడు. తర్వాత రీతు నామినేషన్లో చెప్పిన అరుస్తూ మాట్లాడే పాయింట్స్ అది కొంచెం ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ భరణి గారిని మాత్రం కొంచెం ఎందుకో నవ్వుతూ నవ్వుతూ కొంచెం చురకలేసారేమో అనిపించింది దివ్య. అంటే ఈయన అందరితో చాలా వాళ్ళ కోసం మంచి చేద్దాం అని చెప్తూనే వాళ్ళకే ఎక్స్ట్రా పనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కుకింగ్ చేస్తుంటే పాప దాని నుంచి కుకింగ్ చేస్తున్నాం అమ్మ, అంతలా కష్టపడిపోతున్నాం అమ్మ అని చెప్తూనే మళ్ళీ వెంటనే అమ్మ కొంచెం నాకు వేడి నీళ్ళు కాఫీయో పెట్టేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకే పని చెప్పేస్తారు. సో రెండు సైడ్లో ఆయన ఆడేస్తారు అన్నట్టు దివ్య చెప్పారు. అది ఎందుకు కొంచెం నవ్వుతూ కొంచెం చురకేసారేమో భరణి గారికి అనిపించింది. కానీ భరణి గారికి అండ్ దివ్యకి కొంచెం వేవ్ లెంత్ మ్యాచింగ్లో ఉంది. ఎందుకంటే దివ్య రాగానే భరణి గారు టాప్ 1 అని చెప్పారు కాబట్టి భరణి గారు కూడా దాన్ని మీటర్ని ఏమంటారు, నాకు గొడవ పెట్టుకోవాలి దివ్యతో, లేకపోతే దివ్యతో మాత్రం బాండింగ్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు భరణి గారు. సో అది ఎప్పుడు తెలిసిందంటే నెక్స్ట్ టాస్క్ ఏం పెట్టారంటే, మన సెలబ్రిటీస్ కళ్ళు చూపిస్తారు, కళ్ళు బట్టి ఏ సెలబ్రిటీయో చెప్పాలి. సో ఇద్దరిద్దరు కింద వస్తారు ఒక్కో టీం నుంచి. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని చేశారు. సో ఇప్పుడు ఎవరైతే ఇద్దరు బాయ్స్ వస్తారో, ఇద్దరు బాయ్స్లో ఏ బాయ్ అయితే గెలుస్తారో వాళ్ళు ఎవరికైనా, ఏ గర్ల్కైనా, హౌస్లో ఉన్న ఎవరికైనా గర్ల్కి ఒక లగ్జరీ ఐటమ్ని గిఫ్ట్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ కళ్యాణ్ గెలిచినప్పుడు తనుజాకి ఇచ్చారు కాఫీ. వెంటనే నేను కాఫీ లాగేసుకుంది నేనే కదా, బిగ్ బాస్ నేను లాక్కున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తే మాత్రం నొప్పేసుకుంటానా అని చెప్పేసి ఆల్మోస్ట్ తనుజాకి హ్యాపీ టీయర్స్ వచ్చే టైంలో వెంటనే ఆ మాట అనగానే ఇంకా తనుజాకి ఆ షర్ట్ మళ్ళీ కాఫీ నా చేతులారా పోయిందా అని చెప్పేసి కొంచెం బాధపడారు. సో అది కొంచెం ఏమంటారు, ఏదో కొంచెం స్పైస్ పెడదాము, కొంచెం ఇలాంటి ఎలా ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అన్నట్టు చేసినట్టు అనిపించింది. ఇట్స్ నాట్ బిగ్ డీల్. తర్వాత మళ్ళీ ఇచ్చారనుకోండి. తర్వాత నెక్స్ట్ మన పవన్ గెలిచాడు. పవన్ గెలిచినప్పుడు చికెన్ తీసుకుని హోస్ట్కి కూడా కన్ఫర్మేషన్ ఉంది, చికెన్ తీసుకున్నాడు, పవన్ తీసుకున్నాడు, ఎవరికి ఇస్తారు, రీతుకే ఇవ్వాలి. కానీ పవన్ ఏం చేశాడు, శ్రీజకి ఇచ్చాడు. ఇక్కడ పవన్ కొంచెం ఓవర్ స్మార్ట్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రీతు అయితే అర్థం చేసేసుకుంటుంది, ఇప్పుడు శ్రీజతో నాకు కళ్యాణ్ విషయంలో గొడవ అయిపోయింది, నాకున్న బిగ్గెస్ట్ అలయన్సెస్ అంటే నాకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చేసేవాళ్ళు శ్రీజ, తనుజ అండ్ రీతు. తనుజ ఇంకా నా సైడే ఉంది, కొంచెం శ్రీజ నా సైడ్ నుంచి వెళ్ళిపోతుంది దూరంగా. సో ఇప్పుడు శ్రీజకి నేను ఏదో చేయాలి. ప్లస్ బయట జనాలు ఏమైనా నేను రీతుకి చాలా బయాస్డ్గా ఉంటున్నాను, పార్షియల్గా ఉంటున్నాను అనుకుంటున్నారేమో. సో నేను వెంటనే కొంచెం అది తిప్పాలి నేను. సో అది కొంచెం నేను ఎరేజ్ చేసుకోవాలి ఆ పర్స్పెక్టివ్ని బయట ఆడియన్స్లో అని చెప్పేసి శ్రీజకి ఇచ్చారు. మొన్న సేవ్ చేసినప్పుడు కూడా రీతును వదిలేసి శ్రీజాన్ సేవ్ చేశారు. ఈరోజు చికెన్ కూడా రీతుకి ఎంత ఇష్టమో తెలిసినా రీతుకి ఇవ్వకుండా శ్రీజకి ఇచ్చారు. సో అది చూద్దాం అది ఎలా ప్లేఅవుట్ అవుతుందో. రీతుకి చెప్పి సర్ది చెప్పచ్చు, కానీ చూసే మనకి అంటే మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే కొంచెం ఎందుకో ఓవర్ స్మార్ట్ కింద ప్లే చేస్తున్నాడా అన్నట్టు అనిపించింది పవన్. సో చూడాలి అది రేపు రీతు దానికి ఏమైనా అబ్జెక్షన్ చెప్తారా లేదా అనేది చూద్దాం. తర్వాత మనకి ఇమాన్యుయల్ గెలిచినప్పుడు పాప రీతు ఫీల్ అవుతుందనేమో వెళ్ళి కర్డ్ తీసుకొని, రీతు ఎప్పుడు కర్డ్ అడుగుతున్నావు కదా, ఇదిగో నేను నా కర్డ్ తీసుకో అని చెప్పి రీతు ఆల్రెడీ కొంచెం బ్రోకెన్ హార్ట్తో ఉంది కాబట్టి వెంటనే నా షోల్డర్ ఇచ్చేద్దాం, రీతుని కూడా కొంచెం నా వైపుకి లాగేసుకుందాం. రీతు ఇమాన్యుయల్ సపోర్టే చేస్తుంది అనుకోండి, కానీ కొంచెం మన అందరికీ గుడ్ బుక్స్లో అందరితో బాండింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి కాబట్టి రీతు అప్పుడే బ్రోకెన్ హార్ట్లో ఉన్నారు కాబట్టి ఇచ్చేసి కర్డ్ ఇచ్చేసి ఇంకా నువ్వు నేను టీమ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ ఈజ్ ఇంటెలిజెంట్. అలా మాత్రం ఇమాన్యుయల్ కొంచెం ఇంటెలిజెంట్గానే ఆడుతున్నారు. తర్వాత మన ఇంకెవరికి వచ్చింది అంతే, ఇంకా ఇవి వచ్చినాయి. తర్వాత ఎవరు గెలిచారు అంటే మన టెనెంట్స్ గెలిచారు అని చెప్పిన తర్వాత ఓనర్స్ వచ్చి అందరూ
ఒక 3 ఐటమ్స్ని తీసుకుని టెనెంట్స్ గ్రూప్కి ఇవ్వాలి. టెనెంట్స్ గ్రూప్కి ఏమేమి ఇచ్చారంటే పన్నీర్ ఇచ్చారు, తర్వాత చాక్లెట్ ఇచ్చారు, దోశ బ్యాటర్ ఇచ్చారు. సో సంజన గారు ఎప్పుడైతే టెనెంట్స్లోకి వెళ్ళారో టెనెంట్స్కి ఆల్రెడీ లగ్జరీ ఐటమ్స్ పుష్కలంగా వచ్చేసినాయి. సో అది బిగ్ బాస్ కావాలని చేస్తున్నారా, లేకపోతే అసలు సంజన గారి అదృష్టం అలా ఉందా నాకైతే అర్థం కావట్లే. ఆవిడ ఏ రోజైతే జంప్ అయ్యి కష్టాల్లోకి వెళ్తున్నారు అనుకుంటామో ఆ టైంలో లగ్జరీ ఐటమ్స్ అవన్నీ ఆ టీంలకి వచ్చేస్తున్నాయి. సో చూద్దాం మీకేమనిపించింది, మీకు కూడా అలాగే అనిపించిందో ఒకసారి చెప్పాలి మీరు కూడా. సో అది సో సేవింగ్స్ అవ్వకుండా వచ్చి లాస్ట్ రౌండ్కి ఇప్పుడు ఇద్దరు మిగిలారు, హరీష్ గారు అండ్ దివ్య. ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ సేవింగ్లో ఈరోజు ఫ్లోరా గారు సేవ్ అయ్యారు. అక్కడ సేవ్ అయినప్పుడు మాత్రం చాలా మంది చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి మైండ్లో ఏం నడుస్తుందంటే ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, ఇంకా ఆవిడ పెద్ద కంటెంట్ ఇవ్వట్లేదు. ఫ్లోరా గారు హరీష్ అన్నట్టు ఉన్న హరీష్ గారు ఎంతో కొంత స్టాండ్ తీసుకుని కొంచెం గట్టిగా ఆడారు. ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, ఫ్లోరా గారు పెద్ద ఏం కనిపించట్లేదు కదా అన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారు. ఫ్లోరా గారు ఫస్ట్ రౌండ్లో సేవ్ అవడంతో బాగా భయపడింది మాత్రం రీతు, చాలా భయపడింది. రీతు సేవ్ అయినప్పుడు కైండ్ ఆఫ్ భయం ప్లస్ సంతోషం అన్నీ ఒకేసారి, అమ్మయ్య బతికిపోయాను అన్న ఒక రిలీఫ్ అయితే కనపడింది. అండ్ దెన్ లాస్ట్లో హరీష్ అండ్ దివ్య గారిని పెట్టారు లాస్ట్ రూమ్లో పంపించి. వాళ్ళిద్దరిలో ఒకరిని ఎవిక్ట్ చేయాలి అన్నప్పుడు మన హరీష్ గారు ఎవిక్ట్ అయ్యారు. బయటకు వచ్చినప్పుడు దివ్య కూడా అలాగే అసలు చాలా టెన్షన్ వచ్చేసింది దివ్య కూడా. అది ప్లస్ ఫస్ట్ నామినేషన్, అసలు జనాలు నా గురించి ఏం అర్థం చేసుకున్నారు, నేను కనపడుతున్నానో లేదో అన్న ఒక టెన్షన్ ఉంటుంది ఒక ప్లేయర్కి. సో ఆ ప్రెషర్ వల్ల బయటకు రాగానే ఇంకా తనకు కూడా ఏడుపు వచ్చేసింది. కానీ హరీష్ గారు ఆల్మోస్ట్ హీఈస్ ఫిక్స్డ్, అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన్ని ఒక బీన్ బ్యాగ్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టి బ్లాక్ స్టార్ ఇచ్చి ఇదంతా చేశారు కాబట్టి ఒక ఫ్లోరా అండ్ హరీష్ ఇద్దరికి బ్లాక్ స్టార్ వచ్చినప్పుడు ఫ్లోరా గారు ఫస్ట్ రౌండ్లోనే సేవ్ అయిపోవడం వల్ల హరీష్ గారికి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో లేదు అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్ గై, కొంచెం మెంటల్గా ఆయన స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ అది గేమ్లో నేను సుపీరియర్ అని కాకుండా అందరితో మింగిలే గేమ్ ఆడాలి అనే పర్స్పెక్టివ్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆయన ఇంకా బాగా చేసేవారేమో. ఆయనకున్న పొటెన్షియల్కి, ఆయనకి ఉన్న థాట్ క్లారిటీ, ఎందుకంటే ఆయన పాయింట్స్ చాలా బాగా మాట్లాడతారు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ పాయింట్ చెప్తే పక్క లాక్ అవుతారు అనేది ఆయనకు బాగా తెలుసు. అది నేను అందరికన్నా సుపీరియర్ అనే థాట్ లేకుండా ఆ పాయింట్స్ చెప్పుకుంటుంటే ఇంకా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళం మనం హరీష్ గారి గేమ్ని. కానీ హరీష్ గారు బ్యాడ్ లక్. సో ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం డల్ అయ్యారు. ఆ డల్ అవుతూనే గేమ్ అలా పాడైపోయింది. ఇంకా ఆయన బయటకు వచ్చారు. గుడ్ జర్నీ వీడియో, ఆయనకి ఏమేమి బిగ్ ఇష్యూస్ ఏం జరిగినాయి అన్ని కవర్ చేసి ఆయనలో ఉన్న ఫన్నీ సైడ్ కూడా కొంచెం చూపించారు. అండ్ ఎమోషన్స్ అన్ని ప్రాపర్గా కవర్ చేశారు. గుడ్ వీడియో. సో ఇప్పుడు మన మాస్క్ మ్యాన్ కాబట్టి నేనైతే ముందే అనుకున్నా, సో ఎవరు మాస్కులు, ఎందుకంటే మాస్క్ మ్యాన్ అనే పేరుతో ఆయన వచ్చారు కాబట్టి ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకుని లేరు చెప్పండి అన్ని టాస్కే పడతారు అనుకున్నా. సో అదే పెట్టారు. సో మాస్క్ వేసుకున్నారు ఎవరు అనే దాంట్లో ఫస్ట్ బర్నీ గారు, ఇమాన్యుయల్ అండ్ మన పవన్. సో నాకు అర్థమవుతుంది బర్నీ గారితో ఉన్న ప్రాబ్లం హరీష్కి ఏంటంటే ఆయన అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, అందరితో మంచి బాండ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అందరినీ అమ్మ బుజ్జి అని చెప్పి మాట్లాడుతున్నారు. మనిషి అంత మంచిగా ఎలా ఉంటాడు, కోపం వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటారు అనేది ఒక థాట్ ప్రాసెస్లో బర్నీ గారిని హరీష్ గారు ఫస్ట్ నుంచి జడ్జ్ చేస్తున్నారు, ఆయన ఫస్ట్ వీక్ నుంచి. కానీ హరీష్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన 3 వీక్స్ 4 వీక్స్ కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఆయన ఈ కాన్వర్జేషన్లోంచి వదిలేయాల్సిందే. ఎందుకంటే వెళ్ళే ముందు కూడా మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే 4 వీక్స్ చూసారు కదా, 4 వీక్స్లో ఏ పాయింట్లో మీకు అలా అనిపించింది ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్పి మీరు చెప్పుకుంటుంటే బాగుండేది. కానీ ఆ పర్సెప్షన్ మీకు అది పడిపోయింది కాబట్టి ఇంక బర్నీ అంతే, నేను చాలా జీనియస్ని నేను కనిపెట్టేశాను, ఆయన నాటకమే ఆడుతున్నారు, మాస్క్ వేసుకునే ఆడుతున్నారు అని చెప్పి అంత స్టబ్బన్గా కూర్చోవడం ఎందుకు అని నాకు అనిపించింది. కానీ ఓకే, ఆయన ఒపీనియన్. సో ఆయన చెప్పారు. తర్వాత ఇమాన్యుయల్ కూడా మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అన్నారు. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు 4 వీక్స్ 5 వీక్స్ ఒకే క్యారెక్టర్తో ఉన్న మనిషి అతను మాస్క్ వేసుకున్నారు, అతను మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు, కొంచెం అరవడం, గొడవలు పెట్టుకోవడం ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ ట్రేట్ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు కన్సిస్టెంట్గా 4 వీక్స్ 5 వీక్స్ అలాగే ఉన్నారు, మీ కళ్ళ ముందు అలాగే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని మీరు మాస్క్ వేసుకునే ఉన్నారు అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా పెట్టాలి మీరు. కానీ మీరు అనుకున్నారు కాబట్టి వాళ్ళు మాస్క్ వేసుకున్నారు అన్నట్టు మీరు చెప్పారు. సో అది ఓకే, ఒకవేళ మాస్క్ వేసుకుంటే, ఒకవేళ రేపు ఆయన వెళ్తూ కూడా అదే అన్నారు, ఒకవేళ నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా మాస్క్ లేదు అంటే నన్ను రాంగ్గా ప్రూవ్ చేయండి,
నేను రాంగ్గా ప్రూవ్ అవడంలో నేనేం ఫీల్ అవును, ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ ఐఎమ్ ప్రూవ్డ్ రాంగ్ అని చెప్పేసి అన్నారు. సో పవన్కేమో సో తను ఇంకా క్యూట్గా కొంచెం ఇంకా తన ఫుల్ పొటెన్షియల్ ఆడట్లేదు, ఇంకా భయపడుతున్నాడు, తన ఫుల్ పొటెన్షియల్ ఆడితే ఇంక తనకి ఎదురు లేదు అన్నట్టు పాజిటివ్గానే చెప్పి మాస్క్ ఉందన్నట్టు చెప్పారు. మరి నాకు అది అర్థం కాలేదు. ఓకే, ఆయన ఒపీనియన్. సో వాళ్ళ ముగ్గురికి మాస్క్ ఉందని చెప్పారు. అండ్ దెన్ ఎవరికి మాస్క్ లేదు అంటే మన శ్రీజ గారు. అసలు ఇది కొంచెం నాకు కరెక్ట్ అంటే శ్రీజ ఎవరు చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా, హోస్ట్ కూడా ఏంటమ్మా గొంతు ఏంటమ్మా అలా అరుస్తావు ఏంటమ్మా అని చెప్తున్నా అమ్మాయి ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడ ఇష్యూ వస్తే అక్కడ అదే గొంతు వేసుకుని పడిపోతున్నారు. సో దాని పర్సనాలిటీ అంతా మన శ్రీజ గారి పర్సనాలిటీ అంతా. సో ఆ పర్సనాలిటీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి తను మాస్క్ లేదన్నారు. అండ్ కళ్యాణ్ ఆల్సో హీ స్ట్రైట్ ఫార్వర్డ్, సో మాస్క్ లేదు అని అన్నారు. తనుజ కూడా తన ఇమోషన్స్, ఏడుపులు, తనకి ఎప్పుడు ఏడాలనిపిస్తే తను ఏడ్చేస్తుంది, కానీ కొంచెం వీక్ అయిపోతుంది ఇమోషన్స్ వల్ల అన్నట్టు కొంచెం సజెషన్స్ ఇచ్చారు. కానీ తను కూడా తను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాస్క్ లేకుండానే ఉన్నారు అన్నట్టు చెప్పారు. సో అదనమాట. సో మన హరీష్ గారు వెళ్తూ తన పర్సెప్షన్ చెప్పారు. ఇమాన్యుల్ ఏమో నాకైతే అలా అనిపించలేదు, కానీ నేను వెళ్తూ చెప్పారు కాబట్టి ఓకే, ఇంకా ఆయన పర్స్పెక్టివ్ అది, వీ షుడ్ రెస్పెక్ట్ అన్నట్టు ఇమాన్యుల్ కూడా కౌంటర్ ఏం చేయలేదు. అందరూ హ్యాపీ. సో నాగార్జున గారు మెల్లిగా మన మాస్క్ మ్యాన్ పంపించేసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ అలా ఎండ్ చేస్తారు. సో బిగ్ బాస్ లాస్ట్కి ఏం చేయాలనుకున్నారంటే ఈరోజు దాన్ని లైట్ టోన్లో అన్ని ఇష్యూస్ని కొంచెం అలా టచ్ చేసుకుంటూ మన సంజన గారికి కొన్నిట్లో గ్రీన్ చిట్ ఇచ్చి కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం, నిన్న మరీ హార్ష్ అయిపోయింది కాబట్టి ఈరోజు కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అన్నట్టు కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేసి ఆవిడ కూడా కొంచెం న్యూట్రల్ చేశారు. సో అందరూ ఇప్పుడు కొంచెం చూద్దాం, రేపొద్దున ఆవిడ ఏమైనా చేంజ్ అవుతారు. ఆవిడ చేంజ్ అవ్వకపోతే మాత్రం ప్రాబ్లమే. అండ్ రాము, మీరు మాల్ డ్యూటీలు కాదు, ఆవిడకి ఇంక 24 గంటలు ఏదో పని ఉండేలాగా ఆవిడని ఆక్యుపై చేసేయండి. ఆవిడకి మళ్ళీ దొంగతనాలు అనేది ఒక కంటెంట్ అన్న థాట్ రాకుండా మీరు వాడేసుకోవాలి ఆవిడని. సో అదనమాట. అండ్ కళ్యాణ్ మోరల్ కొంచెం డౌన్ అయినట్టు నాకు అనిపించింది. అది కరెక్టా కాదా అని మీరే చెప్పాలి, కమెంట్స్లో చెప్పాలి. సో ఏదైనా నేను మిస్ అయ్యానా లేకపోతే ఏదైనా తప్పు మాట్లాడాలనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైంకి. అప్పటి వరకు బాయ్.